Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ట్రంప్ ఎప్పుడైతే మరి అమెరికాలో అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియని కష్టాలు అనేది కూడా వస్తున్నాయి. మరి మొన్నటి వరకు మనం ట్రేడ్ చూసాం. కాకపోతే ఇప్పుడైతే డైరెక్ట్గా మరి విద్యార్థులపైన కూడా తన జులుం అనేది కూడా విధిస్తున్నాడు. అదేంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైతే ఫారెన్ మరి స్టూడెంట్స్ చదువుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా గెట్ అవుట్ అని చెప్పేసి అందరినీ కూడా బయటికి తోసేయమని కూడా చెప్పాడు. అండ్ దీని ద్వారా సుమారు మన దేశం నుంచి ఉన్న 600 మంది స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడబోతుంది. అండ్ దీని గురించి ఈ ఇంపాక్ట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అండ్ వేరే యూనివర్సిటీస్కి కూడా మరి అయితే ఇది పాకుతుందా ఏంటా అనేది తెలుసుకుందాము. అండ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ హైకోర్టు న్యాయవాది పృథ్వీ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అలాగే ఆయన ఇమిగ్రేషన్ లాయర్ కూడా. మరి ఈ విషయాలు అనేది కూడా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే చాణక్య. నమస్తే సార్. యాజ్ ఏ ఇమిగ్రేషన్ లాయర్గా ఐ థింక్ ఈ టాపిక్కి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది అనుకున్నాం సార్. ఏంటంటే ట్రంప్ అయితే గెట్ అవుట్ అని చెప్పేసి కంప్లీట్ డోర్స్ అనేది కూడా క్లోజ్ చేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, అందులో చదువుతున్న వాళ్ళు అండ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ మెయిన్గా ఎలా పడబోతుందంటారు? చాణక్య, టాప్ సెకండ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ హార్వర్డ్స్ యూనివర్సిటీ. హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఉండేటువంటి చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది దట్ విల్ బీ ఇన్ స్టార్స్ అని చెప్పి ప్రతి వాళ్ళకి నోన్డ్ ట్రూత్. దేంట్లో హార్వర్డ్స్ యూనివర్సిటీ చదువుకున్న ఈవెన్ ఇండియన్ పొలిటీషియన్స్ కూడా చాలామందికి చాలా గర్వంగా చెప్తారు, మీ హార్వర్డ్స్ యూనివర్సిటీ నుంచి వచ్చాను తెలుసా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మీ హార్వర్డ్స్ యూనివర్సిటీ నుంచి వచ్చాం అంటే, హార్వర్డ్స్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు అన్నది బంగారు బాట అన్నది దాంట్లో డౌటే లేదు. కానీ నిన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయం హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఉండేటువంటి ఫారెన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్లీజ్ క్లోజ్ ద గేట్స్, స్టాప్ దెమ్ ఫర్ 2025 to 2026 అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ముందు బయట పంపేసేయండి అని చెప్పటం. ఈ విద్యా రంగంలో ముఖ్యంగా భారతీయ విద్యా రంగంలో ఉండేటువంటి ఆశలతో ఉండేటువంటి స్టూడెంట్స్కి చాలా పెద్ద సెట్ బ్యాక్ కింద చెప్పచ్చు. ఎందుకు చేశారు అంటే, బికాస్ తనకుండేటువంటి ఇన్ఫర్మేషన్, తనకుండేటువంటి స్పై నెట్వర్కింగ్ కానీ, నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ ఎంబసీ మీద దుండగులు అటాక్ చేసి అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ ఎంబసీలో ఉండేటువంటి డిప్లొమాట్స్ని ఇద్దరిని చంపేయటం, ఆ తర్వాత ఈ అక్కడ జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ చేస్తున్న వార్కి విగ్నెస్ట్గా ఉండి అక్కడ ఇజ్రాయెల్ కంట్రీకి డైరెక్ట్గా వ్యతిరేకంగా ఉండేటువంటి ప్యాలెస్తీన్ సానుభూతి పరులందరూ కూడా హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఒక ఇండస్ట్రీ లాగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తయారవుతున్నారు. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశ భద్రతకు వాళ్ళు ఆటంకం. అక్కడ వచ్చిన ఫారెన్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ స్టూడెంట్స్ ఆర్ దేర్, అరబ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ అండ్ మెనీ కంట్రీ స్టూడెంట్స్ ఆర్ దేర్. అన్ఫార్చునేట్లీ ఇండియన్స్ ఆర్ దేర్. ఓకే, వీళ్ళందరినీ వెంటనే పంపించేసేయండి, ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసేసారు. మనకి మెయిన్ ఏంటంటే ఈ ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే బ్యాచులర్ డిగ్రీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ జాయింట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లోనూ ఉన్నాయి, యూనివర్సిటీలో పెద్ద కాలేజెస్ అన్నింటిలోనూ ఉన్నాయి. అంటే మనకి వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్, 600 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయింట్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నడుస్తున్నారు. ఇది వారికి ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంట్రీ ఆర్ స్టేట్ ఆర్ ద టౌన్ ఓరియంటెడ్. ఇప్పుడు గ్లోబల్ ఓరియంటెడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుతాం, అక్కడి నుంచి కంటిన్యూ అవుతాం, కామన్ అయిపోయింది. అన్ని యూనివర్సిటీ జేఎన్టీయూ బేస్డ్ తోటి ఉన్న యూనివర్సిటీ కానీ అన్ని మన తెలంగాణలో ఉండేటువంటి యూనివర్సిటీస్, ఆంధ్రాలో ఉండే యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా ఈ కొలాబరేటెడ్ ప్రోగ్రాంలో దట్ హార్వర్డ్స్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ వేర్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే బీటెక్ ఇక్కడ 2 సంవత్సరాలు చేస్తారు, తర్వాత అక్కడ 2 సంవత్సరాలు చేస్తారు. ఎంఎస్ కంటిన్యూ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ అది 5 years కోర్సు, ఇక్కడ 3 years చేస్తారు, అక్కడ 2 years, లేకపోతే 2 years ఇక్కడ 3 years అక్కడ. ఓకే, వాళ్ళకి ఇది పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళింది కేవలం ఈ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వెళ్ళిన వాళ్ళే, యూత్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో యూత్ ఎక్స్చేంజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటకు వెళ్ళి ఇంకో యూనివర్సిటీస్ని ఎత్తుక్కుని అక్కడ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొలాబరేషన్ వైజ్గా వచ్చేసరికి ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉందనుకున్నాం,
అపోలో యూనివర్సిటీ, అపోలో కాలేజ్ ఉంది, లేకపోతే మనకి ఇక్కడ ఉండేటువంటి ఏదైనా ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకో, సిబిఐటి ప్రోగ్రామ్, దాంట్లో ఉండేటువంటి యూత్ ప్రోగ్రాంలో ఉండేటువంటి వాళ్ళు అకాడమీ ఎక్కడ ఎండ్ అవుద్ది అంటే అక్కడ ఎండ్ అవుద్ది, ఇక్కడ స్టార్ట్ అవుద్ది, అక్కడ ఎండ్ అవుద్ది. ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అయిన వాళ్ళకి ఈ యూనివర్సిటీ ఎంతవరకు ఉంటుంది, వీళ్ళ చేతిలో ఉంటారు, పిల్లలు అక్కడ ఉంటారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమనేసరికి దే ఆల్సో వరీడ్ లైక్ పేరెంట్స్ ఎట్లా అయితే వరీ అవుతారు, వాళ్ళు కూడా అర్థం కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటే ఇప్పుడు ఎట్లా వెళ్తాం, మన కంట్రీ అయితే వెంటనే ఫోన్ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్నో లేకపోతే ఎవరినో అడుగుతాం, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ ఏంటి పరిస్థితి అని. కానీ అట్లా కాదు కదా, అమెరికన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది, డిప్లొమాట్ రిలేషన్స్ వచ్చిన ప్రోగ్రామ్స్ ఇవి కొంచెం ఇబ్బంది పడతాయి. అండ్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఉండే పిల్లల్ని అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. అండ్ కోర్స్ మళ్ళీ తన ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది, నేను 6 ప్రయారిటీస్ పెట్టాను, 6 గైడ్లైన్స్ పెట్టాను, ఈ గైడ్లైన్స్లో ఉంటే ఉన్నవాళ్ళు ఉండండి, బట్ ఎనీవే 25-26 ఆపేసేయండి. అంటే ఇంకా వచ్చే వాళ్ళతో మాకు అవసరం లేదు, ఇంకా అడ్మిషన్స్ వద్దనే వద్దు, అది ఫారిన్ స్టూడెంట్స్ మాత్రం తీసుకోవద్దు అని ఖరాఖండిగా చెప్పేశాడు. సెకండ్ టాప్ యూనివర్సిటీ అది. అందుకని ఏంటంటే ఎక్కువ ఆశపడతారు ఆ యూనివర్సిటీకి. ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీలో సీటు జాయింట్ ప్రోగ్రామ్ ఉంది అంటే అడ్మిషన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. అంటే క్రీమీ స్టూడెంట్స్ విల్ గో అండ్ నాలెడ్జ్ఫుల్ స్టూడెంట్స్, టాప్ ర్యాంక్డ్ స్టూడెంట్స్ విల్ గో దేర్. ఓకే, వాళ్ళకి సెట్ బ్యాక్. అందరూ సెలెక్ట్ అవ్వరు మళ్ళీ ఆ చైతన్య దీంట్లో. ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఈ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి వెళ్ళి సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరికీ ఇది సెట్ బ్యాక్ అండ్ దే హ్యావ్ టు సర్చ్ ఫర్ న్యూ యూనివర్సిటీస్ దేర్ ఇన్. సార్, ఇక్కడ స్టార్టింగ్లో నేను చెప్పిన నెంబర్ 600 మెంబర్స్ వరకు ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. కాకపోతే ఆల్రెడీ అందులో డాక్టరేట్ చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వేరే ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎంఎస్ చదువుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ డోర్స్ క్లోజ్ అన్నప్పుడు ఈ నెంబర్ అనేది కూడా ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? నేనంటే ఇండియన్స్ 600 మెంబర్స్ మీరు చెప్పింది. నో, అంటే ఈ ప్రోగ్రామ్స్ వరకు ఓకే సార్, కాకపోతే మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం ఇట్ విల్ రన్నింగ్ నియర్లీ అబౌట్ 3000 ఆర్డ్ ఎంతో చెప్పారు వాళ్ళు. 3800 స్టూడెంట్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు రన్నింగ్ స్టూడెంట్స్ అని చెప్పేసి అన్నారు. నాట్ ఆఫ్ పిహెచ్డి, నాట్ ఆఫ్ పోస్ట్ వర్టికల్ అదర్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. వాళ్ళ నెంబర్ లెక్క వేయరు కమ్మని జనరల్గా, ఎందుకంటే వాళ్ళు చదువుతా ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చేస్తారు. కానీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోమన్నాడు, ఇంక్లూడింగ్ అసలు ఫారినర్ అనేవాడు దీంట్లో ఉండొద్దు, యుఎస్ సిటిజన్ దీంట్లో ఉండేది చూడండి అన్నాడు. అది తప్ప రైట్ అనే కన్నా ప్రస్తుతం స్టూడెంట్స్ భవిష్యత్తు మాత్రం కొంచెం దాంట్లో చదువుతున్న వాళ్ళకి మెయిన్గా మన తెలంగాణ నుంచి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. 600 అంటే ఖచ్చితంగా మన నెంబర్ దాంట్లో 200 మన వాళ్ళు ఉంటారు అక్కడ. 200 to 500 300 స్టూడెంట్స్ మన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా 40% తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు, మన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారని చెప్పచ్చు. అంటే ఈరోజు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచే బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. కాకపోతే ఈ సంస్కృతి వేరే యూనివర్సిటీస్కి కూడా పాకే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలోంచే ఫారెన్ స్టూడెంట్స్ని పంపించేస్తున్నారంటే ఇంక వేరే యూనివర్సిటీస్ సంగతి ఏంటి అని చెప్పేసి ఇక్కడున్న పేరెంట్స్ కానీ అంటే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ పిల్లలు కానీ అందరూ చాలా వరకు వరీ అవుతున్నారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? నేను అనుకుంటే అన్ని యూనివర్సిటీస్ ఇది పాకుతుందా అంటే, ఒకటి ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోమన్నారు, దట్ గైడ్లైన్స్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ అలాంగ్ విత్ యూ. పంపించడం కూడా అంత ఈజీ ఏం కాదు చైతన్య. వాళ్ళు అక్కడ మళ్ళీ అక్కడ కౌన్సిల్స్ని, అక్కడ అడ్వకేట్స్ని కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు కోర్టులో దావా వేస్తారు, ఖచ్చితంగా ఆగే ప్రోగ్రామ్ నడుస్తుంది, అంత ఈజీ అయితే కాదు. అండ్ ఐ ఆల్సో మార్నింగే నాకు 2-3 కాల్స్ వచ్చినాయి. ఐ సెడ్ దట్ డోంట్ గెట్ వరీడ్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద అటార్నీ దేర్, నేను అక్కడ మీకు ఆపడానికి ట్రై చేస్తా అని చెప్పాను. కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, స్ట్రాంగ్లీ దే విల్ స్టాప్ దట్. అంతకుముందు హెవర్డ్స్ యూనివర్సిటీ నుంచి ఒక పిహెచ్డి చేసే అతను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి అతను అక్కడ పిహెచ్డి చేస్తూ ఉంటే అతను పంపిస్తూ ఉంటే అక్కడ కోర్ట్ ఇంటర్ఫియర్ అండ్ సెడ్ దట్ ఐ డోంట్ డిపోర్ట్ హిమ్. ఇట్లా వీళ్ళు కూడా గమనంత ఈజీగా పంపించారు. హెవర్డ్స్ యూనివర్సిటీ హర్ సెల్ఫ్ విల్ గో టు ద కోర్ట్ నౌ. ఓకే, ఫస్ట్ స్టెప్ కాదు, ఆల్రెడీ ఫెడరల్ ఫండ్స్ అన్నది హెవర్డ్స్ యూనివర్సిటీని ఆపేశారు. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. అన్ని యూనివర్సిటీస్ పాకుతుందా అంటే నేను అనుకుంటే ఏంటంటే ఏదో స్పైయింగ్లో వీళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో లీడ్ వచ్చి అట్లా చేశారు తప్ప అన్ని యూనివర్సిటీస్ పాకుతుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ కొన్ని యూనివర్సిటీస్కి అయితే వెళ్తుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు కూడా ఒక 2 వీడియోస్ చేసాం ఐ డ్రీమ్స్ ద్వారా.
కొంతమందిని అక్కడ పంపించేయటం, సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుంటారంటే శర్మ అని తమిళనాడు అమ్మాయి సెల్ఫ్ డిపోర్ట్ అయ్యే అమ్మాయి కెనడా వెళ్ళిపోయింది. అక్కడ ఉండేటువంటి పాలస్తీన్ సపోర్టివ్ ప్రోగ్రామ్స్ చేసిన అమ్మాయి లైక్ దట్. అట్లాంటి వాళ్ళు మాత్రం అందులో కండిషన్స్ ఒకటి పెట్టాడు తను, మీ సోషల్ నెట్వర్కింగ్ అంతా మాకు హ్యాండ్ అవుట్ చేయండి, మేము వెరిఫై చేసుకోవాలి, ఓకే, అండ్ బైండ్ ఓవర్స్ ఇవ్వండి మీరు, ఇంకెప్పుడు మేము ఎప్పుడు ఇటువంటి యాంటీ ఇదంతా కూడా నాట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అని చెప్పొద్దు, ఇది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తీసుకున్న ఒక నిర్ణయం. సెక్యూరిటీ నిర్ణయాలకి గమని ఏ కంట్రీ కూడా గమని ఇంటర్ఫియర్ అవుతాం. ఇంటర్ఫియర్ అయినా సరే మీకు మీరు దీనికోసం ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతుంది, ఎప్పుడు పెట్టి ఏమైనా ఇస్తారు, అందుకని గమని ఇంటర్ఫియర్ అవ్వరు. అండ్ అన్ని యూనివర్సిటీస్కి ఇది వెళ్తుందని అయితే అనకు. అక్కడ ఐ థింక్ టాప్ 10లో దేర్ ఆర్ 4 to 5 యూనివర్సిటీస్ ఆర్ దేర్ ఇన్ యూఎస్ఏలో. ఈ 5 యూనివర్సిటీస్కి హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి తీసుకోదు, ఇంకా మిసిసిపి యూనివర్సిటీ ఉంది, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఈ అన్నిటికీ లాస్ ఏంజలస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లాస్ ఏంజలస్ యూనివర్సిటీ, ఈ అన్నిటికీ వెళ్తుందా అని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ తను తీసుకున్న నిర్ణయం సెక్యూరిటీ పరంగా కాబట్టి మనం ఆ మాట అనగలం. ఎందుకంటే యూనివర్సిటీకి పిల్లలు వస్తే కనుక వ్యాపారం తనకే అవుతుంది, డబ్బు తనకి కంట్రీకే వస్తుంది. అంత ఈజీగా కంట్రీకి డబ్బు వద్దు అనే మాట ఉంటుంది. ఎందుకంటే కంట్రీ తోటి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టూడెంట్స్కి రెగ్యులేట్ చేశాడే కానీ స్టాపేజ్ అయితే చేయలేదు. రెగ్యులేట్ చేయడానికి ట్రై చేశాడు, టు బిల్డ్ కాన్ఫిడెన్స్ విత్ ద లోకల్ పీపుల్, లోకల్ వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ కోసం రెగ్యులేట్ చేశాడు. ఆపే ఆస్కారం ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు. యూనివర్సిటీస్ మీద వైల్డ్ ఐ అయితే ఉంటుంది. ఒకటి చెప్పచ్చు చైతన్య, ఇప్పుడు కొంతమంది అటాక్ చేశారు అన్నారు, కొంతమందిలో ఏ యూనివర్సిటీస్ నుంచి ఉన్నారు అనేది ఏదైనా లీడ్ ఉంటే కనుక ఆ మిగతా యూనివర్సిటీస్లో కూడా సపోర్టర్స్ ఉన్నారంటే మాత్రం ఊరుకోడు. ఓకే, ఇప్పుడు మనం అనకూడదు ఆ మాట, ఎందుకంటే మనం ఒక పెద్ద సెట్ బ్యాక్ నుంచి వచ్చాం. మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన పహల్మా దాడి నుంచి వచ్చిన తర్వాత మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, మీరే ఆపేస్తాను, అటువంటిది ఆ కంట్రీ స్టూడెంట్స్ ఆపేస్తానని చెప్పేసాను. దాన్ని తప్పట్టం అన్నది కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ గుడ్ వ్యూ. ఆ కంట్రీ నిర్ణయం తీసుకుంటుంది, మన మీద కక్ష కొద్దీ కాదు, ఆ కంట్రీ రక్షణ కొద్దీ తీసుకుంటుంది. ఒక కంట్రీ రక్షణ కొద్దీ అయినా నిర్ణయం తీసుకుంటా ఉంటే మనం అందరం సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ కూడా అదే చెప్తాను నేను, మీ పిల్లల భవిష్యత్తు ఎటువంటి బాధ రాదు, కాకపోతే మీ పిల్లలకి మీరు చెప్పండి, దయచేసి మనం చెప్తా ఉంటాం ఆకతాయి పిల్లలతో తిరగద్దురా, లేకపోతే కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో తిరగదు, మీరు చెప్పండి మీ పిల్లలకి. మీ పిల్లలు కనుక అక్కడ ఎటువంటి ప్రోగ్రాంలోనూ ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేరు అనుకుంటే కనుక మీరు చక్కగా తడిగొడ్డు వేసుకుని పడుకోవచ్చు హ్యాపీగా, మా పిల్లవాడు మంచివాడండి అని. వెరిఫై విత్ యువర్ చిల్డ్రన్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ద చిల్డ్రన్, టు ద పేరెంట్స్, ప్లీజ్ ఆస్క్ యువర్ చిల్డ్రన్. మీరు ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, మీకు సోషల్ నెట్వర్క్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళు అడిగారు, గౌరవంగా అడిగారు, ఖచ్చితంగా అందరు సోషల్ నెట్వర్క్ అయితే వెరిఫై చేస్తారు, వెరిఫై చేసి తీసుకుంటారు. దానిలో కనుక ఎక్కడైనా జరిగితే మాత్రం స్టూడెంట్స్ని ఎవరిని ఉపేక్షించడు. ఓకే, అండ్ ఇట్స్ ఏ సెక్యూరిటీ మెజర్, నాట్ ఏ సెట్ బ్యాక్ మెజర్ ఆర్ డిప్లొమాటిక్ మెజర్ అని అనుకుంటున్నాను. సార్, యూజువల్గా యూనివర్సిటీస్కి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ సో ఈ మధ్యలో ఇలాంటి వాటి వల్ల సో కోర్టులు, కేసులు అని చెప్పేసి మళ్ళీ దాని మీద పడుతూ వాళ్ళ ఫోకస్ అనేది కూడా మిస్ అయిపోయి సంథింగ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు కదా. ఇట్స్ ట్రూ. కానీ ఇంకా వెళ్ళే వాళ్ళ సంగతి ఒకసారి ఆలోచించుకుంటే అయ్యో ఇన్ని జరుగుతున్నాయి, ఇప్పుడు యూఎస్ ఎందుకు లేరా బాబు అని చెప్పేసి అనుకునే సందర్భాలు కూడా వస్తాయేమో. ఇయర్ డ్రాస్టిక్గా పడిపోయిందా యూనివర్సిటీ, అమెరికా యూనివర్సిటీకి వెళ్ళేటువంటి పిల్లలు. నా చాలా ఏజెన్సీస్ని అడుగుతూ ఉంటాను, పెద్దంత వెళ్ళలేదండి ఇయర్. ఈవెన్ అమెరికా ఓపెన్ చేసిన బులెటిన్లోనే తనకు చాలా క్లియర్గా పడింది, 30%కి వచ్చేసారు. అంటే 100%, 100 మంది వెళ్ళేవాళ్ళు 30 మంది వెళ్తున్నారు. వాళ్ళు కూడా స్క్రూటనైజింగ్ గట్టిగానే చేస్తున్నారు, అంత ఈజీగా అయితే లేదు. గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ ఎనీ కంట్రీ. ఆస్ట్రేలియా ఓపెన్ చేసింది తంటూరు, ఆస్ట్రియా ఓపెన్ చేసింది, యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఓపెన్ చేసినాయి, కెనడా ఓపెన్ చేసింది, టు అమెరికా. మనం ఇంకా మన పిల్లల భవిష్యత్తు అంటే కేవలం 4-5 యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి, ఇంకా టాప్ 10లో ఇంకా 5 బయట కంట్రీస్లోనే ఉన్నాయి కదా. ఇంగ్లాండ్ ఫస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. బెటర్ అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి డ్రీమ్ కన్నా నేను నా భవిష్యత్తు బాగోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకో యూనివర్సిటీస్, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు. కెనడాలో కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది అమెరికా ఆపేసింది కాబట్టి భవిష్యత్తు ఇది అయిపోతుంది అని అయితే ఐ డోంట్ బిలీవ్ సో. కొంచెం డిప్రెషన్ ఉంటుంది, బట్ నాట్ టు దట్ స్కేల్,
నా పిల్లవాడు భవిష్యత్తు అయిపోయింది, ఇంకేం లేదు, రేపొద్దు నుంచి నేను వ్యాపారంలో పెట్టేయాలి, నా పిల్లవాడిని పొలం పంపించాలి, ఇంతవరకు ఉండదు. కానీ వెళ్ళేది ఇప్పుడు డిపోర్ట్ చేసిన పిల్లలకు కూడా యూనివర్సిటీస్ చక్కగా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, అంత ఈజీగా ఏమి ఉండరు. కాకపోతే పిహెచ్డి స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది వస్తుంది. పిహెచ్డి స్టూడెంట్స్కి ఏమవుతుందంటే మెంటర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు మిస్ అయిపోతారు. అండ్ అన్ని ఈ యూనివర్సిటీస్, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉండేటువంటి డిసిప్లిన్స్ కొన్ని రీసెర్చ్ పేపర్స్ అన్ని యూనివర్సిటీస్లో ఉండవు. రీసెర్చ్ పేపర్స్ తయారు చేసేసినాడు, అక్కడ పబ్లికేషన్ ఇవ్వాలి అక్కడ ఆ యూనివర్సిటీ, అదే ఆపర్చునిటీ పోతుంది. అందుకని చెప్పాడు కానీ ఖచ్చితంగా దేర్ విల్ బి రీసైక్లింగ్ ప్రాసెస్ విల్ హ్యాపెన్. వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్. కోర్టుకి వెళ్ళటం అంటే పిల్లవాడికి ఇబ్బంది, బట్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మనం బయట కంట్రీకి వెళ్ళాం, వీ హ్యావ్ టు ఫేస్ వాట్ ఎవర్ కమ్. ఏదొచ్చినా ఫేస్ చేయాలా. పిల్లలకు చెప్పండి దయచేసి ఇప్పటికైనా సరే సోషల్ మీడియాకు దూరంగా ఉండమని చెప్పి, సోషల్ మీడియాలో దూరం ఉండమంటలా, సోషల్ మీడియాలో అనవసర ఆటల్లో ఇన్వాల్వ్ అవ్వకండి, ఓపీటీ ప్రోగ్రామ్స్ దాటి బయటికి వెళ్ళి పనిచేయొద్దని చెప్పండి. మెయిన్ హాస్టల్లో ప్రతి యూనివర్సిటీ, దట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ హాస్టల్ అండ్ రెసిడెన్సీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అకామిడేషన్ ఇస్తారు, దాన్ని వదిలేసి బయటికి వెళ్ళి ఉండటం ఇట్లాంటివి చేయకండి. మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి తక్కువ మీరు స్పెండ్ చేయడానికి కొంచెం ఆలోచించమని చెప్పేసి నేను పర్సనల్గా అడుగుతున్నాను వ్యూవర్స్కి. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ అబౌట్ దిస్ టాపిక్ సార్, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్? ఎస్, ఆల్రెడీ స్టార్టెడ్. అంటే 72 hours ఏదో టైం ఇచ్చాడు, 72 hours ఎవిక్ ద యూనివర్సిటీ అన్నాడు. మై గాడ్, ఇంత షార్ట్ టైంలో ఇంకా పెట్టాపడా సర్దుకొని వెళ్ళిపోండి ఇంకా అంటే ఇంకా అక్కడ ఉండొచ్చా, లేకపోతే కండిషన్స్ ఏ పెట్టాడు. మళ్ళీ తర్వాత బులెటిన్ వచ్చింది, 6 కండిషన్స్ ఏ పెట్టాడు. ఈ కండిషన్స్కి మీరు ఫాలో అయితే ఉండండి, లేకపోతే ట్రంప్ దగ్గర ఉండేటువంటి మంచి లక్షణం అదే, తను చెప్తాడు ఫస్ట్, వెంటనే వెనకాల కండిషన్స్ వచ్చేస్తాయి. కండిషన్స్ ఉంటే మీరు ఉండండి అంటాడు. దట్ కండిషన్స్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అయితే కెన్ స్టే. 72 hours అయితే టైం ఇచ్చాడు, యూ హ్యావ్ టు లీవ్ అని చెప్పి. బయటికి వెళ్ళిపోమన్నాడు, అంతేగాని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అంటే చిన్న ఇష్యూ. మెయిన్ ఏంటంటే మళ్ళీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు. వెంటనే ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్నీ కూడా కమ్యూనికేట్ అవుతున్నాయి అక్కడ ఉండేటువంటి అమెరికన్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ తోటి. మిగతా యూనివర్సిటీస్ వెంటనే పిలుస్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడంటే ప్రతి యూనివర్సిటీ పిలుస్తుంది, మన దాంట్లో కంటిన్యూ చేసుకోండి అనిపిస్తుంది. కదా పీర్ ప్రెషర్ ఉంటుంది పిల్లవాడికి, ఇక్కడి నుంచి అక్కడ మారటం, అట్మాస్ఫియర్ మారటం, మళ్ళీ కొత్తగా ఫ్యాకల్టీస్ తోటి ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి కదప్ప. వాళ్ళు ఏమి ఎడ్యుకేషన్ ఆపేసేసి ఇంకా పొలం పనులకి అయితే రావక్కర్లేదు. ఓకే. అండ్ పేరెంట్స్ వరీ అవుతున్నది కూడా మెయిన్గా దీని గురించే, అండ్ దాని గురించి కూడా చక్కటి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.